ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 11వ అధ్యాయము 42వ వచనం చదువుకుందాం. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచిన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పుతున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథా. మీ అందరికీ వందనాలండి. శుభోదయం, ఉదయకాలపు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకు రాత్రి మంచి నిద్రనిచ్చి నూతనమైన దినాన్ని అనుగ్రహించి మంచి ఒకళ్ళ కలలు దర్శనాలు ఇచ్చి ఉండొచ్చు. దేవుడు మనల్ని తట్టి లేపినట్టుగా లేపి ఆయన స్తుతించడానికి, ఆయన మహిమపరచడానికి మనల్ని ఆయుత్తపరిచి ఇదనమంతా ఆయన సాక్షిగా ఉండడానికి మనల్ని సిద్ధపరుస్తున్నటువంటి దేవుని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. మన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, గొప్ప దేవుడు. మన ప్రభు, మన దేవుడు, మన రక్షకుడు, మన విమోచకుడు, మన కాపరి, మన అధిపతి, మన నాయకుడు, మన సమస్తం ఆయనే. స్తోత్రం. హీ ఈజ్ అవర్ ఎవ్రీథింగ్. మన వెలుగు ఆయనే, మన ఆహారం ఆయనే, మన జలం ఆయనే, మన పునరుత్థానం ఆయనే, మన జీవం ఆయనే, మన ద్రాక్షావళి ఆయనే, మన మంచి కాపరి ఆయనే. దేవుని స్తోత్రం. ఆయన సమస్తమైనాడు. హీ ఈజ్ ఎవ్రీథింగ్. ఆయన ఉంటే మనకు చాలు. యేసు ప్రభు ఉంటే చాలు. యేసు ప్రభు ఉంటే అన్నీ ఉన్నట్లే. నీవు నాకుండగా లోకములో ఏదియో అక్కరలేదు అని భక్తుడు చెప్పాడు. నిజమాది? ఎస్, 100% నిజమే. అది ఆయన యొక్క వ్యక్తిగతమైనటువంటి అనుభవం. ఆ అనుభవాన్ని కాదనలేము, అది అబద్ధమని మనం అనలేము. దట్స్ ఎ గ్రేట్ ఫ్యాక్ట్. నీవు నాకుండగా, నీవు నాలో ఉండగాని కొత్త నిబంధన భక్తుడు చెప్పుకోవాలి. యేసు నాలో ఉండగా లోకములో ఎవరెవరో ఉండొచ్చు. లోకములో ఉన్నవాని కన్నా, లోకములో ఉన్న అందరికన్నా, అందరినీ చిత్తు చేయగలిగిన, ఓడించగలిగిన ఒక వ్యక్తి నాలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. నీవు నాకుండగా, నీవు నాలో ఉండగా నాకు ఏది అక్కర్లేదు. ఎవరు ఏమిచ్చినా నేను తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి వైపు చేతులు చాపాల్సిన అవసరం లేదు. నాకు సమృద్ధి ఉంది, నాకు సంతోషం ఉంది, నాకు ఆశీర్వాదం, నాకు అన్నీ ఉన్నాయి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నీవు నాకుండగా అనగా ఎలా ఉండగా? నీవు నాకు కాపరిగా ఉండగా, నీవు నాకు దేవుడిగా ఉండగా, నీవు నాకు రాజుగా ఉండగా. దేవుని స్తోత్రం. నీవు నాకు ప్రభువుగా ఉండగా. స్తోత్రం. నీవు నాకు తండ్రిగా, తల్లిగా ఉండగా. దేవుని స్తోత్రం. ఆయన మనకుండగా. స్తోత్రం. హల్లెలూయా. మిగతావన్నీ దండగా. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయం యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వచనం. యేసు యొక్క భవిష్యత్ జ్ఞానం, ద ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు జ్ఞానం ఉంది, సొలొమోను జ్ఞానం ఉంది. సొలొమోను కన్నా గొప్ప జ్ఞానం యేసుకుంది. సొలొమోనికి భవిష్యత్ జ్ఞానం ఉందా లేదా? ఉంది. ప్రతి వ్యక్తికి భవిష్యత్ జ్ఞానం కొద్దో గొప్ప ఉండొచ్చు. కానీ యేసు యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని, జరిగిన వాటిని గురించి విశ్లేషించే విజ్ఞానం కాదు అది. జరుగుతున్న వాటి గురించి ఏదో ఊహించి మాట్లాడడం కాదు అది. జరగలేదు, ఇంకా జరగబోయే దాని గురించి మాట్లాడుకోవడం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఆయన యొక్క భవిష్యత్ జ్ఞానం, ఆయన భవిష్యత్ జ్ఞానము ఉంది అని, ఆయనకు తనకు కలిగినటువంటి భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి 4 విషయాలు చెప్పగలిగాడు, చూడగలిగాడు అని మనం ఆలోచించాం. ఒకటి, దేవునికి, తన్ను పంపిన దేవునికి, తన్ను పంపిన తండ్రికి కలగబోయేటువంటి మహిమ. మహిమలో ఉన్నటువంటి దేవునికి మహిమ కలగడం, మహిమలో ఉన్నటువంటి దేవునికి మట్టి మనుషుల ద్వారా మహిమ కలగడం, సృష్టికర్తకు సృష్టించబడిన వారి ద్వారా మహిమ కలగడం. అనగా లాజరు చచ్చిపోయి తిరిగి లేస్తాడు. తిరిగి లేచిన ప్రజలు ఆయన విశ్వాసం ఉంచుతారు, దేవుణ్ణి మహిమపరుస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండోది, దేవుని యొక్క భద్రత. శిష్యులారా, మీరు భయపడుతున్నట్టు ఏది జరగదు. నథింగ్ వుడ్ హ్యాపెన్ ఇన్ జుడియా. అక్కడ ఇక్కడ ఆ గ్రామంలో ఏదో జరగబోతుంది, ఈ గ్రామంలో ఏదో జరగబోతుంది, ఆ పట్టణంలో ఏదో జరగబోతుంది, ఈ సంఘంలో ఏదో నో, నీకు హాని కలగదు. అపోస్తల కార్యం 18వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలును ఉద్దేశించి ఒక రాత్రి దేవుని దూత ప్రత్యక్షమై చెప్పినటువంటి మాట. స్తోత్రం. హల్లెలూయా. నేను చదువుతున్నాను. నేను నీకు తోడై ఉన్నాను,
9వ వచనంలో, రాత్రి వేళ దర్శనమందు ప్రభు నీవు భయపడక మాట్లాడు. మామూలుగా భయపడుతూ మాట్లాడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడుతూ మాట్లాడు. మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను. స్తోత్రం. నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడు రాడు. ఈ పట్టణంలో నాకు బహుజన సమూహం ఉన్నది, బహుజనం ఉన్నది. అవును, భయపడాల్సినటువంటి అవసరం లేదు. దేవుని సేవకులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, దేవుజనులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, పాస్టర్లు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనకు హాని చేయుటకు మన మీదకి ఎవడు రాడు. అదే వస్తూనే ఉన్నారు కదండి. మీకు సువార్త ప్రకటించడానికి పర్మిషన్ ఉందా? మీకు సువార్త ప్రకటించడానికి గవర్నమెంట్ దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చిన పోలీస్ ఇలా రకరకాలు అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ నీ మీదకు ఎవడు రాడు. కొరింథీ పట్టణంలో ఆయన మీదకి 8వ వచనంలో, మరియు కొరింథీలో అనేకులు విశ్వసించి బాప్తిజము పొందిరి. బాప్తిజము పౌలు ఇచ్చాడు. బాప్తిజం ఇచ్చిన తర్వాత అనిపించింది, సరే అయిపోయింది, ఇక్కడ మినిస్ట్రీ అయిపోయింది, వెళ్ళిపోదాం వేరొక ఊరికి, ఇక్కడ ఎవరో ఒకరిని పెట్టేసి సంఘ పెద్దల్ని పెట్టేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నప్పుడు, నీ భయాన్ని బట్టి నువ్వు వెళ్తున్నావేమో. వద్దు, మేము ఒక ఇంటికి వచ్చాం, తీతీయు యూస్తు అని ఒకని ఇంటికి వచ్చాను. అతని ఇల్లు సమాజ మందిరాన్ని అనుకొని ఉంది. వేరొక ప్రాంతంలో మీరు ప్రకటించి మాసిదోనియా నుంచి వచ్చినప్పుడు వస్త్రాలు దులుపుకొని మీ నాశనములకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనులకు వద్దకు పోవచ్చున్నానని వారితో చెప్పి అన్యజనుల దగ్గరికి వెళ్తున్నావు అన్నా సరే, మళ్ళీ కొరింథీ నుంచి ఎక్కడికి వెళ్తావు? కొరింథీలోనే ఉండు. నువ్వు ఉన్న కొరింథీలోనే ఉండు, నువ్వు ఉన్న పట్టణంలోనే ఉండు, నువ్వు నిలిచి ఉన్న చోటే ఉండు. యేసు ఉన్న చోటు మరి 2 రోజులు ఉన్నాడు అని రాయబడింది. అలాగైతే నువ్వు ఉన్నటువంటి పట్టణంలో మరి 2 రోజులు, మరి 2 నెలలు, మరి 2 సంవత్సరాలు ఉండు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3వ రోజు వెళ్ళు, 3వ సంవత్సరం వెళ్ళు, 3వ నెలలో వెళ్ళు. అలా వెళ్ళినప్పుడు దేవుని స్తోత్రం, హల్లెలూయా, కొత్త ప్రదేశంలో పరిచర్యకు ద్వారం తెరవబడవచ్చు. ఒకటి మాత్రం వాస్తవం, కొరింథీ పట్టణములో బహుజనం ఉన్నది. జగత్తుకు పునాది వేయబడక ముందే నిర్ణయించబడిన వాళ్ళు ఉన్నారు. నిత్య జీవమునకు నిర్ణయించబడిన వాళ్ళు మీరు సువార్త ప్రకటిస్తే విశ్వసిస్తారు, వాళ్ళు బాప్తిజం పొందుకుంటారు. సువార్తీకరణ జరుగుతుంది, శిష్యత్వం జరుగుతుంది. రాబోయేటువంటి రోజుల్లో కొరింథీ పట్టణంలో సువార్తీకరణ జరుగుతుంది అని అపోస్తలుడైన పౌలుతో దేవుడు చెప్పినట్టు మాటలు చూస్తున్నాను. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. దేహమును మాత్రమే చంపువానికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. దేవుని భద్రత మనకుంది. యూదయాలోకి వెళ్ళి పరిచర్య గురించి భయపడుతున్నారు. దేవుని కార్యము 11వ అధ్యాయము, నేను మేల్కొల్పడానికి వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్, ఐ విల్ బి దేర్ టు రైజ్ హిమ్ అప్, టు వేక్ హిమ్ అప్. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు దేవుని వాక్యంలోంచి మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు. దేవుని యొక్క కార్యాన్ని గురించి భవిష్యత్ జ్ఞానం ఆయనకుంది. మార్త చెప్తుంది, ఇక కష్టమే, ఎందుకు రాయి తుల్లించడం, వాడు కుళ్ళిపోయి 4 రోజులు కదా, ఒక రోజు కాదు, ఒక గంట కాదు, 4 రోజులు అయింది. ఆ ఇంట్లో ఉన్నప్పుడే సాయంత్రం భూస్థాపనకే అప్పుడే కొద్దిగా ఏదో తేడా ఉన్నట్టుంది. ఇప్పుడు 4 రోజుల తర్వాత తేడా లేకున్నట్టుంటుంది, తేడా ఉంటుంది, వాసన వస్తుంది. ఎవరికి రాని వాసన మార్తకు వచ్చింది. ఎవరికి తెలియని విషయాలు కొంతమందికి తెలుస్తుంటాయి, ఎవరికి రాని ఊహలు కొంతమందికి వస్తుంటాయి. వాళ్ళు అలాగంట, వీళ్ళు ఇలాగంట, వాళ్ళు పలాని క్యాస్ట్ అంట, వాళ్ళ పలాందంట. ఎందుకండి అనవసరమైనవి మనకు? మార్తా, కెన్ యూ ప్లీజ్ షట్ యువర్ మౌత్ అన్నట్లుగా, అనలేదు అన్నట్లుగా, అమ్మా ఎందుకు నువ్వు తొందరపడతావు, ఎందుకు ఆ నోటి దుడుకుతనం, పేతురులాగా దుడుకుతనంలో ఉన్నావేంటి, దుడుకు మాటలు మాట్లాడుతున్నావేంటి, ఆడపేతురులాగా ఎందుకు ఇలా చేస్తున్నావు? జాగ్రత్త. నేను నీకు చెప్పింది ఏంటి, విశ్వసించు, నేను చెప్పిన దాన్ని నమ్ము, నీ సహోదరులు లేస్తాను, అంతవరకే. కానీ అనవసరమైన విషయాలు ఆలోచనలు దేనికి? రాయి దొల్లించొద్దు, అది దొల్లించొద్దు. రాయి దొల్లించమని చెప్పింది నా ఇష్ట ప్రకారం నేను చెప్పలేదు, నా తండ్రి నాతో చెప్పాడు కాబట్టి నేను నీకు చెప్పాను. నేను నీకు చెప్పిన దాన్ని మళ్ళీ నువ్వు అడ్డుకుంటావేంటి? నా తండ్రి నాకు చెప్తే నేను నీకు చెప్పాను, కానీ అపవాది నీకు చెప్తే నువ్వు అడ్డుకుంటున్నావు అన్నమాట. అపవాది ఆగిపోయేటట్టు చేసేవాడు, అద్వితీయ దేవుడు ఆగిపోకుండా చేసేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
కాబట్టి దేహము చెడిపోయింది, దేహము కుళ్ళిపోయింది, దేహం కంపు కొడుతుంది అనేటువంటి ఆలోచనకి గుడ్ బై చెప్పు. చూస్తావుగా దేహం కుళ్ళిపోయిందో లేదో. కుళ్ళు వాసన లాజరు శరీరం మీద ఎక్కడా లేదు. లాజరు బయటకు వచ్చినా కానీ అందులో ముక్కులు మూసుకోలేదు. మూయబడిన కళ్ళతో ఉన్నారు కానీ మూయబడిన ముక్కులతో లేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం. మనం నిన్న ఈ విషయాల గురించి, దేవుని కుమారుని యొక్క భవిష్యత్ జ్ఞానం గురించి 4 విషయాలు మనం చెప్పుకున్నాం. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 11వ అధ్యాయం 42వ వచనం. యోహాను సువార్త 11:42. నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం. నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచిన ఈ జన సమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పినాను. ఫర్ యూ లిసన్ టు ఎవ్రీ వర్డ్ ఐ స్పీక్. వాడుక భాషలో కూడా తీసి పెట్టుకుందాం, చదువుదాం. ఫర్ యూ లిసన్ టు ఎవ్రీ వర్డ్ ఐ స్పీక్. నేను పలికేటువంటి ప్రతి మాట వింటావు. మనవి వింటావు అని కాదు, నా ప్రతి మాట నువ్వు వింటావు. నౌ సో దట్ దీస్ హూ స్టాండ్ హియర్ విత్ మీ విల్ బిలీవ్ దట్ యూ హ్యావ్ సెంట్ మీ టు ఎర్త్ యాజ్ మెసెంజర్. ఐ విల్ యూజ్ ద పవర్ యూ హ్యావ్ గివెన్ మీ. నువ్వు నన్ను పంపి నాకు ఇచ్చినటువంటి, నాలో ఉంచినటువంటి శక్తి, నన్ను నింపినటువంటి ఆ శక్తిని నేను వినియోగించుకుంటున్నాను అనే సంగతి వాళ్ళు తెలుసుకుంటున్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఫర్ యూ లిసన్ టు ఎవ్రీ వర్డ్. ప్రతి మాట ఆయన వింటాడు. ఆయనకి వినబడకుండా ఉండేటువంటి మాట అంటూ ఏమి లేదు. ఆయన చెవిటివాడు కాదు, ఆయన మోగవాడు కాదు, ఆయన గుడ్డివాడు కాదు. దేవుని స్తోత్రం. అండ్ ఐ నో, ఫాదర్స్ లైఫ్ తర్జుమా నుంచి నేను చదువుతున్నాను. అండ్ ఐ నో దట్ యూ ఆల్వేస్ హియర్ మీ, బట్ ఐ సే దిస్ బికాస్ ఆఫ్ ద క్రౌడ్ స్టాండింగ్ హియర్, so that they may believe that you sent me. And I know that you always hear me. Always hear me. Not hear my word, not hear my prayers. You always hear me. నన్ను వింటావు, నా మాట వింటావు, నా మనవి వింటావు, నన్నే వింటావు. దేవుని స్తోత్రం. తండ్రి దేవుని వింటాడంట. దేవుడు తండ్రిని, తండ్రి కుమారుని వింటాడు, కుమారుడు తండ్రిని వింటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నన్నే వింటావు, నన్నే తింటావని కాదు, నన్నే వింటావు. దేవుని స్తోత్రం. చదువుదాం లేఖన భాగంలోంచి యోహాను సువార్త 11వ అధ్యాయం 42వ వచనం వాడుక భాషలోంచి. నా మాటలో అన్ని వేళలా వింటావని నాకు తెలుసు. నాకు తెలుసు. ఐ నో వన్ థింగ్, ఐ నో మెనీ థింగ్స్, బట్ ద ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ నో ఈస్ యు ఆల్వేస్, ఎల్లప్పుడు. నీవు నన్ను పంపించినట్లు వీళ్ళు నమ్మాలని, వీళ్ళకు అర్థం కావాలని, నమ్మాలని, వీళ్ళకి అర్థం కావాలని, అక్కడ నిలుచున్న వాళ్ళ మంచి కోసం ఇలా అంటున్నాను. ఇక్కడ నిలిచినటువంటి గుంపులు కూడినట్టు అనేకులైనటువంటి యూదులు, మరియను ఓదార్చడానికి వచ్చినటువంటి యూదుల మంచి నిమిత్తం, వాళ్ళ కోసం, వాళ్ళ మేలు నిమిత్తం, వాళ్ళ ఆత్మీయ క్షేమం నిమిత్తమై నేను ఇలా చెప్పాను. నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు, నువ్వు చెప్పమని చెప్పలేదు, నువ్వు రిపీట్ చేయమని చెప్పలేదు. ఎల్లప్పుడూ నా మనవిని వినుచున్నావని. ఎల్లప్పుడూ చేయాల్సినటువంటివి, యేసు ఎల్లప్పుడూ చేసినవి, మనం ఎల్లప్పుడూ చేయాల్సినవి. యేసు చేసినవి మనం చేయొచ్చు. ఆయన అక్షరార్థంగా భౌతికంగా యూదుడు కాబట్టి యేసు చేసినవన్నీ మనం చేయలేము. అనగా యేసు సున్నతి పొందాడు, మనం సున్నతి పొందలేము. యేసు పస్కా పండుగను ఆచరించాడు, మనం పస్కా పండుగ ఆచరించాల్సిన అవసరం లేదు. ఆయన మీతో చెప్పింది చేయండి, ఆయన చేసినవి చేయండి అని చెప్పలేదు. మరి ఆయన ఏదో ఒకటి చేస్తాడు, ఆయన ఏదో ఒకటి చెప్తాడు, ఆయన ఏదో ఒకటి చేస్తాడు. చెప్పేవాడు చేసేవాడు, చెప్పిన దాన్నే చేసేవాడు. దేవుని స్తోత్రం. చెప్పి చెప్పి చేస్తాడట చిత్రమైన కార్యాలు. ఆయన సండే స్కూల్ పాట ఒకటి ఉంది. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాటలు యోహాను సువార్త 11వ అధ్యాయం 42వ వచనం చదువుకున్నాం. అది మన మూల వాక్యం. దట్స్ అవర్ కీవర్డ్స్. ఆ కీవర్డ్స్లోంచి ఎల్లప్పుడూ చేయాల్సినవి ఏంటి? ఎల్లప్పుడూ నువ్వు నా మనవి వినుచున్నావు అంటే, స్తోత్రం, ఎల్లప్పుడూ నేను ప్రార్థన చేస్తున్నాను. కీర్తనాకారుడు అంటే ఎల్లప్పుడూ నేను యెహోవాను సన్నుతించేదను.
స్తోత్రం, హల్లెలూయా. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. ఎల్లప్పుడూ నేను మనవి చేస్తున్నాను, ఎల్లప్పుడూ నేను మొరపెడుతున్నాను, ఎల్లప్పుడూ నేను ప్రార్థన చేస్తున్నాను, ఎల్లప్పుడూ నేను విజ్ఞాపన చేస్తున్నాను. రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. ఆ రాత్రి ఎల్లప్పుడూ అని అనుకుందాం. రాత్రి మాత్రమే ఎల్లప్పుడూ అనేటువంటి లెక్కలోకి రాదు. నేను యెహోవాను స్తుతిస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. నేను ఎల్లప్పుడూ మనవి చేస్తున్నాను, నేను ఎల్లప్పుడూ కన్నీరు గారుస్తున్నాను, ఎల్లప్పుడూ విజ్ఞాపన చేస్తున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావు. స్తోత్రం, హల్లెలూయా. నా మనవిని ఎల్లప్పుడూ వింటావు. నీవు నా మనవిని కొన్నిసార్లు వింటావని కాదు, ఎల్లప్పుడు. యు ఆల్వేస్ లిజన్ టు మీ. స్తోత్రం, హల్లెలూయా. మన ప్రార్థనలు అలా కాదు, ఎల్లప్పుడూ చేయలేం మనం. ఒకటి, ఎల్లప్పుడూ మన ప్రార్థనలు దేవుడు ఆలకించుడు. మూడోది, ఎల్లప్పుడూ మన ప్రార్థనలకు జవాబు రావు. ఒకళ్ళు 100 ప్రార్థనలు చేసి ఏ 10కో ఏ 5కో ఏ 20కో జవాబులు వస్తాయి, కానీ మిగతావన్నీ డ్రాప్ అయిపోతాయి. అవన్నీ వ్యర్థమవుతాయి. అవన్నీ డస్ట్బిన్లో వేయాల్సినటువంటి కాగితాలాగా, పేపర్స్ లాగా, మనం రాసినటువంటి చిత్తు కాగితాలాగా మారుతాయి. నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చెను అని భక్తుడు అన్నాడు. పైకి వెళ్లకుండా, ప్రభు ఎదలోకి, ప్రభు చెవిలోకి వెళ్లకుండా, ప్రభు మనసులోకి వెళ్లకుండా తిరిగి భక్తుని దగ్గరికి ఎవరు విసిరారో, ఎవరు పైకి పంపించారో వాళ్ళ దగ్గరికే వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. పరమండలమునకు వినబడినట్లు, స్తోత్రం అనే మాట యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. వినాల్సింది పరలోకం, వినాల్సింది పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి క్షణం ప్రశంసించబడుతున్నటువంటి సృష్టికర్త అయిన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. నిశ్చయత చూడండి, యేసు ప్రభువుకు ఉన్నట్టు అష్యూరెన్స్ చూడండి, ఆయనకు ఉన్నట్టు కాన్ఫిడెన్స్ చూడండి. ఎల్లప్పుడూ. దాని ముందు వచ్చిన వాళ్ళు రాయబడింది 41వ వచనంలో, నీవు నా మనవి వినినందున, నీవు నా మనవి వినినందున, వినినందున, వినుచున్నందున. నువ్వు విన్నావు పాస్ట్ టెన్స్, నువ్వు వినుచూ ఉన్నావు ప్రజెంట్ టెన్స్, వినబోతావు అనేది లేదులేండి. ఇక్కడ 41, 42 వచనాల్లో పాస్ట్ టెన్స్ అండ్ ప్రజెంట్ టెన్స్ ఉంది. అనగా భూత వర్తమాన కాలాలు ఉంది. భవిష్యత్ అనగా ఫ్యూచర్లో యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన విన్నాడు. గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన విన్నాడు. శిలువ మీద ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన విన్నాడు. స్తోత్రం. ఆయన భూతకాలపు ప్రార్థనల్ని, ఆయన వర్తమానపు కాలపు ప్రార్థనల్ని, ఆయన భవిష్యత్ కాలపు ప్రార్థనల్ని ప్రభు విన్నాడు. స్తోత్రం. మనవి చేయకముందే, స్తోత్రం, మనవి వినినందుకు అని అంటున్నాడు. ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట మీకు గుర్తు చేయాలి, నా మనసులో మెదలాడుతుంది. యెషయా గ్రంథము 65వ అధ్యాయంలో రాయబడిన మాట, 65:24. వారికి ఇలాగు జరుగును, దేవుని ప్రజలకి, దేవుని బిడ్డలకి ఇలాగు జరుగును అంటున్నాడు. వారికి ఇలాగు జరుగును. ఏం జరుగుతుంది? వారంటే ఎవరు? 22వ వచనంలో నా జనులు, 23వ వచనం వారు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు అగుదురు. ఇప్పుడు రాయబడింది వారికి ఇలాగూ జరుగును, వారు వేడుకొనక మునుపు. వారు వేడుకొన్న తర్వాత అని కదా, వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. అది ఎలా ఇస్తాడండి? ఇవ్వగలడు. ప్రవక్త చెప్పింది వాస్తవమే. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. అనగా వారు వేడుకొనక మునుపు నేను ఆలకించేదను, వారు మనవి వేడుకుంటూ ఉన్నప్పుడు నేను ఆలకించేదను. ఇంకా చెప్పాలంటే వారు మనవి చేయక మునుపు ఆయన ఆలకించాడు, వారు మనవి చేస్తూ ఉండగా ఆయన ఆలకిస్తాడు. ఆయన ఆలకించాడు, ఉత్తరం ఇచ్చాడు. ముందు ఉత్తరం ఇచ్చాడు, తర్వాత ఆలకించాడని రాయబడింది. వాస్తవంగా ముందు ఆలకించి తర్వాత ఉత్తరం, అనుగ్రహం. మళ్ళా చదువుతున్నాను, వారికి ఇలాగూ జరుగును, ఇలాగే జరగాలి, ఇదే ఒక ప్రవచనము. వారు వేడుకొనక మునుపు నేను, వారు అనగా ఇశ్రాయేలు ప్రజలు వేడుకొనక ముందే యెహోవా దేవుడు, వాళ్ళ దేవుడు వారికి ఉత్తరం ఇస్తాడట. వారు మనవి చేయుచుండగా, ఇశ్రాయేలు ప్రజలు మనవి చేయుచుండగా ఇశ్రాయేలు దేవుడు ఆలకించేదు. ఏమన్నా పెడితే వారికి ఇలాగ జరుగును, తోడేళ్ళను గొర్రెపిల్లను కలిసి మేయును. శత్రువులు మిత్రులు అయిపోయారు. తోడేళ్ళన్నీ ఒక చోట, గొర్రెపిల్లల్ని ఒక చోట కలిసి
ఇది 1000 ఏళ్ల పరిపాలనలో జరిగేటువంటి విషయంగా భక్తులు చెప్తున్నారు. సింహము ఎద్దు వలె గడ్డి తినును. ఎక్కడ తినేదండి ఇప్పటివరకు మానవ చరిత్రలో సింహం ఎద్దు వలె గడ్డి తినలేదు కదా. నా సర్పమునకు మన్ను ఆహారము. ఆల్రెడీ మన్ను ఆహారమే. నువ్వు మన్ను తింటావు, కడుపుతో పాకుతావు. సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతంలో అవి హాని అయినను నాశనమైన చేయకుండాను అని యెహోవా సెలవిస్తున్నాడు. స్తోత్రం. మన పాయింట్ ఏంటంటే, మనవి చేయకముందే మనవిని వినిన దేవుడు, మన మనవి మనసులో రాకముందే దాన్ని అంగీకరించిన దేవుడు, యాక్సెప్ట్ చేసిన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎల్లప్పుడూ చేయాల్సిన పనులు: 1, ఎల్లప్పుడూ మనవిని చేయాలి, అనగా ప్రార్థన చేయాలి. 2వది, ఎల్లప్పుడూ చేయాల్సిన పనులు యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనంలో రాయబడింది. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయన స్వర్గంలో ఎక్కడో ఉన్నాడని కాదు, 3వ ఆకాశంలో ఎక్కడో ఉన్నాడు కాదు, ఆయన అప్పుడప్పుడు ప్రత్యక్షమవుతాడు, నేను ఆయన దగ్గరికి వెళ్తానని కాదు. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. ఇష్టమైన కార్యములు ఒక కార్యం మాత్రమే కాదు, కార్యములు ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తాను. ఎప్పుడు? అప్పుడప్పుడు కాదు, అవకాశం దొరికినప్పుడు అని కాదు, ఎల్లప్పుడు, ఆల్వేస్. ఎడతెగక నేను విజ్ఞాపన చేస్తాను, ప్రార్థన చేస్తాను. ఎడతెగక నేను స్తోత్రం కార్యాలు చేస్తాను. స్వర్గానికి ఇష్టమైన కార్యాలు చేస్తాను. స్వర్గములోని తండ్రికి ఇష్టమైన కార్యాలు చేస్తాను. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు. హల్లెలూయా, స్తోత్రం. 2వది, ఆయన ఇష్టమైన కార్యాలు చేస్తుంటే సంతోషపరుస్తున్నాను. హీ వాజ్ ప్లీజింగ్ ద ఫాదర్. ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన పనులు చేస్తున్నట్టే ఆయన దయన పొందుకోవాలి. ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తున్నట్టే ఆయన ఫేవర్ పొందుకోవాలి. ఆయన దగ్గర నుంచి అనుగ్రహం పొందుకోవాలి. ఆయన్ని సంతోషపరచాలి. నేను ఎల్లప్పుడూ నా తండ్రిని సంతోషపరుస్తాను. క్రీస్తు కూడా తనను తాను సంతోషపరచుకోనలేదు, ఇతరులను సంతోషపరిచాను. ఆయన తను తాను సంతోషపరచుకోనలేదు, కానీ తండ్రిని సంతోషపరిచాను. అనగా క్రీస్తు తనను కాకుండా ఇతరులను మరియు తండ్రిని సంతోషపరిచాను. మనమైతే మనల్ని మాత్రమే సంతోషపరచుకుంటాం. మన ఇతరులను సంతోషపరచాలి, ప్రాముఖ్యంగా దేవుని సంతోషపరచాలి. 1, ప్రార్థన. ఎల్లప్పుడూ చేయాల్సింది ప్రార్థన. ఆయన ఎల్లప్పుడూ చేసింది ప్రార్థన. 2వది, ఆయన సంతోషపరచడం. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడై ఉండుట, అనగా ఆయన్ని ప్లీజ్ చేయుట, అనగా ఆయన్ని సంతోషపరచుట. స్తోత్రం. విశ్వాసం ద్వారా సంతోషపరిచాడు. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదువుకున్న మాటలే. కావున యేసు, లాజరు చనిపోయిన మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. ఐఎమ్ రిజాయిసింగ్, ఐఎమ్ గ్లాడ్. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనకందరికీ తెలిసిన మాట, ఎల్లప్పుడూ చెప్తున్నాను, మరలా చెప్పుదును. వన్ మోర్ టైమ్ ఐఎమ్ టెలింగ్ యూ గైస్, యూ ఫిలిపియన్ చర్చ్ మెంబర్స్, సంతోషించండి, సంతోషించండి. స్తోత్రం. హల్లెలూయా. అనగా ఎల్లప్పుడూ సంతోషించాలి. యేసు సంతోషించాడు. నేను నిన్ను స్తుతిస్తున్నానని చెప్పినవాడు సంతోషించాడు. లూకా సువార్త 10వ అధ్యాయంలో ఆయన సంతోషించాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయనే సంతోషపడితే మనం ఎంతగానో సంతోషించాల్సిన అవసరం ఉంది. ఆయన సంతోషపడడానికి పరిశుద్ధాత్ముడు, ఆయన సంతోషపడడానికి ఆనంద తైలం అందుబాటులో ఉంటే మనకు కూడా అదే ఆనంద తైలం అనబడిన పరిశుద్ధాత్ముడు అందుబాటులో ఉంటాడనే సంగతిని సీరియస్గా ఉండడానికి మనం పిలువబడలేదు, కానీ సంతోషంగా ఉండడానికి పిలువబడ్డాం. దేవుని స్తోత్రం. సంతోషించడం, సంతోషపరచడం 2వ విషయం. ఆయన సంతోషపరిచాడు, ఆయనతో సంబంధం కలిగి ఉన్నాడు, అనగా ప్రార్థన చేశాడు, ఆయన్ని సంతోషపరిచాడు, ఇష్టమైన కార్యాలు చేస్తున్నాడు, ఆయనలో సంతోషించాడు, అనగా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఆయన సంతోషిస్తున్నాడు. శిష్యులు సంతోషించినట్టుగా ఆయన సంతోషించలేదు. దయ్యాలు లోబడుతున్నాయని సంతోషించలేదు. రోగాలు బాగవుతున్నాయని సంతోషించలేదు. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము, స్తోత్రం, 41వ వచనం. యేసు
కన్నులు పైకెత్తి ఎస్, తండ్రి నీవు నా మనవి వినినందున నీవు నా మనవి వినందున నీకు ఆ, కృతజ్ఞతాస్తుతులు నీకు స్తుతులు కాదు, కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్స్ గివింగ్. చెల్లించున్నాను. ఎస్, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇక్కడ రాయబడింది తెలుగులో కృతజ్ఞతాస్తుతులు. దేవుని స్తోత్రం. 41వ వచనం. సో దే రోల్డ్ అవే ద హెవీ స్టోన్. జీసస్ గేజ్డ్ ఇంటూ హెవెన్ అండ్ సెడ్, ఫాదర్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్. ఎందుకు థ్యాంక్ యూ? యూ రిలీజ్ రెజరెక్షన్ పవర్ దట్ యూ హెర్డ్ మై ప్రేయర్స్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఎల్లప్పుడూ మనం స్తుతించేవాళ్ళుగా ఉండాలి. యేసు చేసినట్లుగా మనం చేయాలి. యేసును అనుసరించాలి, అనుకరించాలి. యేసు మన మోడల్. కాబట్టి యేసులాగా ప్రార్థించాలి, యేసులాగా సంతోషపరచాలి, యేసులాగా సంతోషించాలి, యేసులాగా స్తుతించాలి. ఎల్లప్పుడూ యేసు ప్రార్థించాడు, ఎల్లప్పుడూ ఆయన సంతోషపరిచాడు తండ్రిని, ఎల్లప్పుడూ తాను సంతోషించాడు, ఎల్లప్పుడూ ఆయన తండ్రిని బట్టి, తండ్రి కార్యాలను బట్టి స్తుతించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. ఎల్లప్పుడూ మనం వీటి కార్యాలు చేస్తూ, ఈ 4 కార్యాలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రభు మనకు సాయం చేయనుగాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. రేపు ఇదే సమయంలో ఇదే ఛానల్లో, అనగా 51 ఛానల్లో, శాంతి టీవీ ఛానల్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మీకు తోడై ఉండి నడిపించి బలపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.